నమస్తే, వెల్కమ్ టు సనాతన ధర్మం. ధనుర్మాసానికి సంబంధించి కొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. దీనిలో భాగంగా మనతో ఉన్నారు డాక్టర్ వెంకటేష్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే అండి. గురుగారు, నమస్తే. ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే ఈ ధనుర్మాసంలో మేము పిలవంగానే ఆ ధనుర్మాసానికి సంబంధించిన విశిష్టతను మా ప్రేక్షకులకు చెప్పడానికి వచ్చినందుకు ముందుగా ముఖ్యంగా మా ఛానల్ తరపున ధన్యవాదాలు. నమస్తే. ముందుగా సనాతన ధర్మం ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మనం ఈ యొక్క ధనుర్మాసంలో మనం స్వామివారిని ఏ విధంగా ఆరాధిస్తాము, అసలు ధనుర్మాసం అంటే ఏమిటి, ధనుర్మాసంలో వైష్ణవ దేవాలయాలు ఎందుకు కిటకిటలాడుతాయి, విష్ణుమూర్తినే మనం ప్రధానంగా ఎందుకు ఆరాధించాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. గురువుగారు, ధనుర్మాసం అనగానే చాలా మందికి ఏకాదశి గుర్తుకొస్తుంది. ఇంకో డౌట్ ఏంటంటే ఏకాదశికి ముక్కోటి ఏకాదశికి డిఫరెన్స్ కూడా చాలా మందికి ఏంటబ్బా అనే డౌట్ కూడా ఉంటుంది. దీని మీద ఏం చెప్తారు? మనకి మొత్తం 24 ఏకాదశులు ఉన్నాయండి. 24 ఏకాదశిలో కూడా ప్రతి ఏకాదశి కూడా చాలా విశేషమైనటువంటిది. అందులో ముక్కోటి ఏకాదశి అనేటటువంటిది ఎందుకు ఇంత విశేషం కలిగి ఉన్నది అంటే, దేవతలంతా కూడా ఈ సమయంలోనే విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి వారంతా కూడా ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి ఆ హరిని చక్కగా వారంతా కూడా కీర్తిస్తూ ఉంటారు. ఈ ఏకాదశి సమయంలోనే వీరంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం నుండి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించేటటువంటి సమయం. తద్వారా ఆ ఏకాదశి అంటే ఆ హరికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఈ దేవతలంతా కూడా ఆ స్వామివారిని వేకువజామునే దర్శించుకోవడం ద్వారా, అందుకే మనకి వైష్ణవ దేవాలయాలన్నీ కూడా ఉత్తరముఖ ద్వార దర్శనం అనేటటువంటిది ఈ ముక్కోటి ఏకాదశి నాడు పెడుతూ ఉంటారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా ఎవరైతే ఆ విష్ణుమూర్తిని దర్శించుకుంటారో, అంటే మనకి కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని కానీ, లేదా ఇంకా వైష్ణవ దేవాలయాలు రాముల వారిని కానీ, కృష్ణుల వారి కానీ, లేదా లక్ష్మీ నరసింహస్వామిని కానీ ఎవరైతే ఈ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకుంటారో వారికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేటటువంటిది కలవడం. అందులోనూ ముక్కోటి దేవతలంతా కూడా ముందుగా స్వామివారిని దర్శించుకుంటారు. ఆ ద్వారం గుండానే ముక్కోటి దేవతలంతా కూడా వెళతారు. కాబట్టి ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనేటటువంటి పేరు వచ్చింది. ఆ విధంగా మిగిలినటువంటి అన్ని ఏకాదశులలో కూడా ఈ ముక్కోటి ఏకాదశి అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు చేసేటటువంటి పూజలు కానివ్వండి, లేదా ఉపవాసం కానివ్వండి, లేదా జాగరణం కానివ్వండి, చాలా వాటన్నిటి వల్ల కూడా ఆ హరి యొక్క అనుగ్రహం అనేటటువంటిది ఎవరైతే ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా కలుగుతుంది. వారి మనసులో ఏ కోరికలున్నా సరే కూడా మనకి తీరుతాయి. ఆ ముక్కోటి ఏకాదశికి అంతటి విశేషం ఉన్నది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు మనం ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు ఉపవాసం చేయాలి అంటే, ఈ ముక్కోటి ఏకాదశిలో ప్రధానముగా మొర అనేటటువంటి రాక్షసుడు ఆ బియ్యంలో దాగి ఉంటాడట. ఆ రాక్షసుడు బియ్యంలో దాగి ఉండడం వలన మానవాళి అంతటికీ కూడా కలి ప్రభావం అనేటటువంటిది ఎక్కువగా ఉండడము, మనం అనేకమైనటువంటి తప్పిదాలు చేయడానికి అవకాశాలు కలగడము కూడా జరుగుతుంది. అయితే ఆ ముర అనేటటువంటి రాక్షసుడు ఆ బియ్యం సంబంధించినటువంటి పదార్థాలలో ఈరోజు దాగి ఉంటాడు. అందుకే ముక్కోటి ఏకాదశి నాడు చేసేటటువంటి ఉపవాసం మనం ముక్కోటి ఏకాదశులు చేసేటటువంటి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఉపవాసం అంటే చాలామంది ఏమీ ఆహారం తీసుకోకుండా ఉండాలి కదా అని అంటూ ఉంటారు. మనం ప్రధానముగా అంటే ఆ యొక్క భగవంతునికి దగ్గరగా ఉండడము, ఆ యొక్క హరినామస్మరణ చేయడము అని మనకి అర్థాలుగా వస్తాయి ఉపవాసము అంటే. ఈ ఉపవాసములో ప్రధానముగా మనం పళ్ళ రసాలను కానీ లేదా పాలను కానీ తీసుకొనవచ్చును. అయితే వరికి సంబంధించినటువంటి, అంటే మనం ప్రతినిత్యము ఇక్కడ రైస్ అనేటటువంటిది ప్రతి ఒక్కరూ తీసుకుంటూ ఉంటారు. ఆ యొక్క వరికి సంబంధించినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీసుకోకుండా ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా హరినామ స్మరణ చేస్తూ ఉండాలి. అలాగే స్వామివారి యొక్క విష్ణు సహస్రనామ పారాయణం అనేటటువంటిది చేయాలి. ఎవరైతే ఈరోజు ఆ వైష్ణవ దేవాలయాల వద్దకు వెళ్ళి విష్ణు సహస్రనామ పారాయణం అనేటటువంటిది చేసుకుంటారో వారి మనసులో ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక అనేటటువంటిది నెరవేరుతుంది. అలాగే వారికి ఉన్నటువంటి జాతకములో జన్మలగ్న జాతక రీత్యా గోచార రీత్యా ఏదైనా నవగ్రహ దోషాలు ఉన్నా కూడా
తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ యొక్క ఉపవాసం అనంతరం జాగరణం కూడా ఉన్నా సరే మంచి ఫలితాలు అనేటటువంటివి మానవాళి పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా భాగవతం పారాయణం చేసుకోవడం కానీ భగవద్గీతను పారాయణం చేసుకోవడం కానీ చేయాలి. ఒకవేళ వాటిని పారాయణం చేయలేనటువంటి స్థితిలో ఉన్నవారు కనీసం ఈ భాగవతము భగవద్గీత పుస్తకాలను దగ్గరలో ఉన్నటువంటి భక్తులకు పంచినా సరే అనారోగ్య సమస్యలు ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి వారికి చక్కనైనటువంటి ఆరోగ్యం కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి అత్యంత విశిష్టమైనటువంటిది. అయితే ఈ ముక్కోటి ఏకాదశిలో ప్రాతకాలాన్నే ఉత్తరముఖ ద్వారం గుండా ప్రవేశించి ఆ స్వామివారిని దర్శించుకోవడం అత్యద్భుతం. ఎందుకు అంటే ముక్కోటి దేవతలంతా కూడా ఈ ఉత్తరముఖ ద్వార దర్శనం గుండానే వెళుతూ ఉంటారు కాబట్టి వారితో మనం వెళుతూ ఆ హరిని దర్శించుకోవడం ద్వారా కూడా మనం ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేటటువంటిది పొందుతాం. సంవత్సరంలో ఒక్కమారు మాత్రమే ఈ ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటిది ఆ ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాలకు వెళ్ళి ఆ స్వామివారిని ఉత్తరముఖ ద్వార దర్శనం అనేటటువంటిది చేసుకోవాలి. అలాగే గోవింద నామాలను ప్రతి ఒక్కరూ కూడా పఠించాలి. ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి నాడు గోవింద నామాలను చదువుకుంటారో లేదా ఆ గోవింద నామాలను వింటారో వారికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా వారు చక్కగా ఎదుగుతూ ఉంటారు. అంతటి శక్తి ఈ యొక్క విష్ణుమూర్తికి ఉన్నది కాబట్టి ఆయన ఐశ్వర్యాన్ని మనకి అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి దేవత కాబట్టి మనం విష్ణుమూర్తిని ఈరోజు ప్రత్యేకంగా మనం ఆరాధించాలి. కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు మీరు ఉపవాసం ఉండడము జాగరణము చేయడము ఈ పుస్తకాలు అనేటటువంటివి పంచడము కూడా చేస్తూ ఉండాలి. ముక్కోటి ఏకాదశి ఉపవాసం అంతా కూడా ఉండి మరుసటి రోజే ద్వాదశి వస్తుంది కదా, ఆ ద్వాదశి నాడు మీరు చేసినటువంటి ఆ ఉపవాస దీక్షనంతటినీ కూడా విరమించాలి. మీరు ద్వాదశి నాడు ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఒక సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానం అనేటటువంటిది కూడా చేసిన తరువాత అప్పుడు మీరు మరలా ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా మీరు గనక ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఈ యొక్క ఫలితాలను ఆచరిస్తూ ఈ యొక్క పరిహారాలను చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క పారాయణాలన్నీ కూడా చేసుకున్నట్లయితే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఆ హరి యొక్క అనుగ్రహము మీకు కలిగింది అంటే మీరు ఏ విషయంలో కూడా ఎటువంటి సందర్భంలో కూడా భయపడకుండా మీరు అన్ని కార్యాలను కూడా సద్వినియోగంగా చక్కగా ఆచరించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాస దీక్ష అనేటటువంటిది తీసుకోవాలి. అయితే చాలామంది ఉపవాసం చేస్తున్నా సరే అనేకమైనటువంటి కోపోద్రేకంతో పక్కవారిని దూషిస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపవాసం చేస్తున్న వారు హరినామస్మరణ తప్పితే మరి ఇంకా ఏ స్మరణ కూడా చేయకుండా పక్కవారిని దూషించకుండా అనవసరమైనటువంటి విమర్శలన్నీ కూడా చేయకుండా వారు హరిని మాత్రమే స్మరిస్తూ ముందుకు వెళితే ఆ హరి మీకు చక్కగా అనుగ్రహం అంతా కూడా కల్పిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉపవాస నియమాలను ఈ యొక్క కఠినమైనటువంటి దీక్ష అయినా సరే వీటిని పాటించినా మనకి భవిష్యత్తులో వచ్చేటటువంటి ఆటంకాలన్నింటినీ కూడా తొలగించి ఆ హరి మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నవారంతా కూడా ఈ ఉపవాస దీక్షను చేస్తూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందటానికి ప్రయత్నం చేయండి. అయితే సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలామంది ఉత్తరముఖ ద్వార దర్శనము అంటే ప్రతి ఒక్కరూ కూడా తిరుపతి వెళుతూ సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము అలాగే ఆయన యొక్క దర్శన భాగ్యము పొందుదామని బయలుదేరుతూ వెళుతూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా తిరుపతినే చేరుకోవాలి అనేటటువంటి ఆకాంక్షతో కాకుండా దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా తిరుపతిలో చేసినట్లుగానే ఆ దేవాలయాలలో కూడా ఉత్తరముఖ ద్వార దర్శనం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మనకి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళుతూ ఆ స్వామివారిని కనులారా చక్కగా దర్శించుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందటానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.